అమెరికా, రష్యా ఈ రెండు మాటలు వినగానే బద్ధ శత్రువులు గుర్తొస్తారు. నిత్యం ఒకరిపై ఒకరు కత్తులు దూసే రెండు దేశాలు అనుకుంటాం. కానీ ఇదంతా అబద్ధమేనా? సీనంతా మారిపోయిందా? నిజానికి గతంలో ఎప్పుడూ అమెరికా, రష్యా ప్రత్యక్షంగా యుద్ధాలు చేసుకోలేదు. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెండు శక్తులుగా ఎదిగిన ఈ రెండు దేశాల మధ్య ప్రపంచం రెండు గ్రూపులుగా మారింది. సోవియట్ పతనం తర్వాత అమెరికా ఒకటే అగ్రరాజ్యంగా నిలిచింది. కానీ రష్యా అంటే అదే పాతకాలపు శత్రుత్వం, వ్యతిరేకత కొనసాగుతూ వస్తోంది. వైట్ హౌస్, క్రెమ్లిన్ ఈ రెండిటి మధ్య ఇదే టెంపో దశాబ్దాలుగా కనిపిస్తూ వస్తోంది. అమెరికా అధ్యక్షులుగా ఎందరూ మారుతూ ఉన్నా ఈ విషయంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. చాలా మార్పులు వచ్చాయి. దీని వెనుక కారణాలేంటి? ట్రంప్ ఎందుకు రష్యాని ప్రేమిస్తున్నాడు? ఎందుకు పుతిన్తో ఇంత స్నేహిస్తున్నాడు? ఆంక్షలు ఎందుకు ఎత్తేస్తున్నాడు? దీని వెనుక ఎలాంటి మతలబులు ఉన్నాయి, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? రష్యా నుండి ట్రంప్ ఏం ఆశిస్తున్నాడు? అమెరికా, రష్యా కలిస్తే అసలు ఏం జరుగుతుంది? ఇవన్నీ ఇప్పుడు కళ్ళ ముందున్న ప్రశ్నలు. అమెరికా మీడియాలో కొందరు చెప్తున్నట్టు ట్రంప్ ఒక రష్యన్ ఏజెంటా? ఎందుకు రష్యా అంటే అమెరికాలో ఇప్పుడు ఒక్కసారిగా ఇంత ఆసక్తి, ఇంత సాఫ్ట్ కార్నర్ పెరిగింది? దీనికి చాలా రకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏవి చిన్నవి కాదు. యుద్ధం మొదలయ్యాక మాస్కోపై అమెరికాతో వంతపాడుతూ యూరప్ దేశాలు ఆంక్షలు విధించాయి. మాస్కోకు చెందిన సంస్థలు, బడా వ్యాపారులు వీళ్ళందరిపై చాలా ఆంక్షలు ఉన్నాయి. 3 ఏళ్లుగా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యాపై ఆంక్షలు విధించడంతో చమురు ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. సరే, మన దేశం ఈ ఆంక్షల్ని లైట్ తీసుకొని అమెరికా నుంచి ఆయిల్ కొన్నది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ట్రంప్ రష్యాపై ఆంక్షలను ఎత్తేస్తున్నాడు. రష్యా మనకు శత్రువే కాదంటున్నాడు, అసలు పుతిన్ చెడ్డవాడు కానే కాదంటున్నాడు. ఇంతకాలం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేశాయి. ఇప్పుడు ట్రంప్ రాగానే అన్నీ మారిపోయాయి. ఉక్రెయిన్దే తప్పు, జెలెన్స్కీ ఒక నియంత అంటున్నాడు. యూరప్ దేశాలని మీ చావు మీరు చావండి, నాటోతో నాకు సంబంధం లేదంటున్నాడు. ఇలా 1, 2 కాదు, అనేక రకాలుగా ట్రంప్ చాలా మార్పులు తెస్తున్నాడు. యుద్ధం ఆపమని ఉక్రెయిన్పై ఒత్తిడి తెస్తున్నాడు. ఆపాల్సిందే అని గద్దిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. యుద్ధం ఆపడం ఒకటే కాదు, ఉక్రెయిన్లో ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో ఒప్పందం కావాల్సిందే అన్నాడు. ఇంతకాలం సపోర్ట్ చేసి $100 కోట్ల సాయం చేస్తే ఇప్పుడు మేము చెప్పింది చేయవా అని ఉక్రెయిన్పై విరుచుకుపడ్డాడు ట్రంప్. వైట్ హౌస్లో జరిగిన సమావేశం కూడా గతంలో ఎన్నడూ లేనట్టుగా పెద్ద గొడవతో ముగిసింది. జెలెన్స్కీ అర్ధాంతరంగా వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. జెలెన్స్కీ ఓ నియంత అని, 3వ ప్రపంచ యుద్ధానికి నువ్వే కారణం అవుతున్నావని జెలెన్స్కీని చెడామెడా తిట్టాడు ట్రంప్. కానీ ఈయన ఏమంటాడంటే, నేను ఒప్పందానికి రెడీనే, కానీ మాకు గ్యారంటీలు కావాలంటున్నాడు. యుద్ధం ఆపిన తర్వాత అమెరికాతో ఖనిజాల ఒప్పందం చేసుకున్న తర్వాత మా పరిస్థితి ఏంటి? మళ్ళీ రష్యా మాపై యుద్ధం చేయదనే గ్యారంటీ ఏంటి? మాకు భరోసా ఎవరు? దీనికి ఒక గ్యారంటీ కావాలంటున్నాడు. సరే, జెలెన్స్కీతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. ఈ సమావేశం తర్వాత ఏం జరిగిందంటే, యూరప్ దేశాలు వరుస కట్టాయి. మేము ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాం, ఉక్రెయిన్తోనే ఉన్నామని ప్రకటనలు చేశాయి, ట్వీట్లు చేశాయి. అవసరమైతే సాయం కూడా చేస్తామన్నాయి. ఆల్రెడీ ట్రంప్ ఆలోచన ధోరణి వేరేలా ఉంది. ఇంతకాలం అమెరికా ఫిలాసఫీ ప్రకారం శత్రువులు, సన్నిహితులు అనే విషయంలో కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ డెఫినేషన్స్ అన్నీ మారిపోయాయి. ఓ సగటు అమెరికన్ని పట్టుకొని మీ దేశానికి శత్రువెవరు, మిత్రుడెవరు అని అడిగితే చైనా, రష్యా మాత్రం శత్రు కూటమిలో ఉన్నారు అనే చెప్తాడు. కానీ ఇప్పుడు ట్రంప్ ఆ లెక్కల్ని మార్చేస్తున్నాడు. మనకు రష్యా శత్రువు కాదు, పుతిన్ యుద్ధం చేయడంలో తప్పేముంది, ఉక్రెయిన్పై దాడికి దిగటంలో తప్పేముంది, ఉక్రెయిన్ నాటోలో చేరతానంటే పుతిన్ ఎందుకు ఊరుకుంటాడు, ఊరుకోవాల్సిన అవసరం ఉంటుందా అని పుతిన్నే సమర్థించాడు. అసలు మన దేశానికి నిజమైన శత్రువులు ఎవరో తెలుసా? అక్రమంగా వలస వచ్చేవాళ్ళు, అక్రమంగా డ్రగ్స్ వ్యాపారం చేసేవాళ్ళు, మన దగ్గర నుంచి సొమ్ము తీసుకొని మనతో ఒప్పందం చేసుకొని వాళ్ళు, మన సొమ్ము తినేవాళ్ళు, వీళ్ళే మన శత్రువులు. ఇది ట్రంప్ నిర్వచనం. ఈ లెక్కల ప్రకారమే ఇప్పుడు అడుగులు వేస్తున్నాడు. నిజానికి ఓ వ్యాపారి అధ్యక్షుడైతే ఏం చేయాలో అదే చేస్తున్న ట్రంప్ ఇప్పుడు వచ్చి రాగానే టారిఫ్ యుద్ధం మొదలుపెట్టాడు. సిటిజన్షిప్ అమ్మకానికి పెట్టాడు. అన్ని సంస్థల నుంచి బయటకు వస్తున్నాడు. $1 కూడా ఎవరికి వెళ్ళకూడదు, మాపై పడి అందరూ బతుకుతున్నారు, మా సొమ్ము తింటున్నారు, మేము ఎవరికి ఎలాంటి సాయం చేసేది లేదు, పోండి అంటున్నాడు. WHOతో సహా అనేక సంస్థల నుంచి బయటకు వచ్చేస్తున్న అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్ సాయం విషయంలో కూడా ఇదే ధోరణిలో ఉంది. $350 బిలియన్ ఇచ్చి మేము సాయం చేస్తే మా మాట వినరా, మాతో ఒప్పందం చేసుకోరా అని ట్రంప్ గద్దిస్తున్నాడు. జెలెన్స్కీ మాత్రం మీరు మాకు ఇచ్చింది $100 బిలియన్ మాత్రమే అంటున్నాడు. అది 100 లేక $350 బిలియన్ అనే తర్వాత ఇంతకాలం యూరోప్ సపోర్ట్తో, అమెరికా అండతో ఉక్రెయిన్ యుద్ధం చేసింది అనేది క్లియర్.
కానీ ఇప్పుడు అమెరికా ఉక్రెయిన్కి సాయాన్ని నిలిపేసింది. ఆల్రెడీ దారిలో ఉన్న షిప్పులు, విమానాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అమెరికా, యూరోప్ సాయం చేస్తున్నంత కాలం జెలెన్స్కీ శాంతిని కోరుకోడు కాబట్టి ఏ సాయం చేయకుండా దాన్ని వదిలేస్తే గతి లేక దారికొస్తాడు. ఇది ట్రంప్ అభిప్రాయం. ఇటు చూస్తే యూరోప్ దేశాలు ఉక్రెయిన్కి సపోర్టుగా నిలబడ్డాయి. బ్రిటన్ అయితే $3.1 బిలియన్ అప్పు కూడా ఇస్తోంది. ఇప్పుడు వైట్ హౌస్ సమావేశం ఫెయిల్ అయిన తర్వాత జెలెన్స్కీ బ్రిటన్ వెళ్ళాడు. అక్కడ బ్రిటన్ ప్రధానితో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్, జర్మనీ, డెన్మార్క్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, స్పెయిన్, కెనడా, ఫిన్లాండ్, స్వీడన్, చెక్ రిపబ్లిక్, రొమేనియా ఇట్లా యూరోప్ దేశాధినేతలంతా హాజరయ్యారు. నాటో సెక్రటరీ జనరల్ వచ్చింది, యూరోపియన్ కమిషన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు వీళ్ళంతా వచ్చారు. వీళ్ళంతా ఉక్రెయిన్కు మద్దతు పలికారు. కాల్పుల విరమణ కోసం యూరోప్ దళాలను ఉక్రెయిన్కు పంపడం గురించి కూడా చర్చించారు. ఇంతవరకు బాగానే ఉంది. అమెరికా లేకుండా ఇలాంటి వ్యవహారాల్ని యూరోప్ సొంతంగా చక్కదిద్దగలదా? ఇంతకాలం అమెరికా అండదండలు యూరోప్కి ఉన్నాయి. అమెరికా అండదండలతో సొంత సైన్యాన్ని పెంచుకోవడంలో కూడా యూరోప్ దేశాలు వెనుకబడ్డాయి. మరి ఈ పరిస్థితిలో ఇప్పుడు ఒక్కసారిగా ట్రంప్ యూరోప్ని మీ దారి మీరే చూసుకోండి, మాకే సంబంధం లేదు, మీ సమస్యలు, మీ బాగోగులు మావి కావు అంటున్నాడు. మా డాలర్లతో ఎవరినో బాగు చేయడం కాదు, మాకు ప్రయోజనకరంగా ప్రపంచం ఉండాలంటున్నాడు. దీనికోసం అన్ని ఈక్వేషన్లు మార్చడానికి రెడీ అయిపోయాడు. మీరు మాత్రం చేసిందేంటి? ఉక్రెయిన్ రక్షణ కోసం చేసిన దానికంటే రష్యా నుంచి చమురు, గ్యాస్ను కొనుగోలు చేయడానికే మీరు ఎక్కువ ఖర్చు చేశారని ట్రంప్ అంటున్నాడు. అయితే యూరప్ కూడా అమెరికా లేకుండా తాము సొంతంగా ఇలాంటి సంక్షోభాన్ని డీల్ చేయగలం అనుకోవడం లేదు. ఎందుకంటే ఇంతకాలం అమెరికా అండ ఉంటే తాము కూడా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిన తర్వాత తలా కొంత ఎర్త్ మినరల్స్ వాటా తీసుకోవచ్చని లెక్కలేసుకున్నాయి. కానీ ఇప్పుడు మోసగాళ్లకు మోసగాడు ట్రంప్ వచ్చాడు. అందరినీ నడవండి బయటకు అంటున్నాడు. కానీ ఇప్పటికే యూరోప్ దేశాలు తాము పుతిన్ని నమ్మడం లేదు, కానీ ట్రంప్ అంటే నమ్మకం ఉంది అనే చెప్పుకుంటున్నాయి. ఎందుకంటే వాళ్ళకు అంతకంటే మరో దారి లేని పరిస్థితి కూడా. అయితే యుద్ధాన్ని ముగించేందుకు జెలెన్స్కీ అడిగిన గ్యారంటీలు కావాల్సిందే అని యూరోప్ అంటోంది. ఎందుకంటే విజయవంతమైన శాంతి ఒప్పందానికి 3 అంశాలు అవసరమని బ్రిటన్ ప్రధాని అంటున్నాడు. అందులో ఒకటేంటంటే ఉక్రెయిన్ బలంగా ఉండడానికి ఆ దేశానికి ఆయుధాలను అందించాలి. రెండోది ఆ దేశ భద్రతకు హామీ ఇచ్చేలా యూరప్ బలగాలని పంపడం. మూడోది తన హామీలను దాటకుండా పుతిన్ని అమెరికా కంట్రోల్ చేయడం. కానీ ఇది జరుగుతుందా? అంత తేలిక? ఎందుకంటే రష్యాపై విధించిన ఆంక్షలను ఎత్తేసి రష్యాకు పూర్తి మద్దతుగా నిలుస్తున్న ట్రంప్ ఇప్పుడు యూరప్ ఆశిస్తున్నది చేస్తాడా? ఖచ్చితంగా చేసే అవకాశాలు లేవు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలయ్యాక బైడెన్ రష్యాపై ఆంక్షలు విధించాడు. దీని ఫలితంగా రష్యా ఆర్థిక వ్యవస్థ కాస్త సంక్షోభంలో పడినా ఆ తర్వాత తేరుకుంది. కానీ ట్రంప్ పద్ధతి వేరు. ట్రంప్కి ఎవరిపైనో ఆంక్షలు వేయడం సరదా కాదు. $1 బిలియన్ ఖర్చు చేసి ఆయుధాలు, సైన్యం పంపి ఆధిపత్యాన్ని నిలుపుకోవడం ట్రంప్ టార్గెట్ కాదు. అలాంటి ఆధిపత్యం కంటే, అంటే ఆంక్షల కంటే ఆ దేశంతో వ్యాపారం చేసి ఒప్పందాలు చేసుకొని లాభసాటిగా మార్చుకొని అప్పుడు కూడా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం ట్రంప్ విధానం. అందుకే యుద్ధం ఆపేసి మాస్కోతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాడు. ఆంక్షలు ఎత్తేయడమే కాదు, ఇంతకాలం రష్యాకు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న సైబర్ యుద్ధాన్ని కూడా ఆపాలని చెప్పాడు. సింపుల్గా చెప్తే ట్రంప్ వచ్చిన 5 వారాల్లో ప్రపంచ జియో పొలిటికల్ ఈక్వేషన్లు మారిపోయాయి. ఫిబ్రవరి 12న పుతిన్తో ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత వారంలోపే సౌదీ అరేబియాలో రష్యా టీం, ట్రంప్ టీం సమావేశమయ్యాయి. ఇక నిన్నటికి నిన్న జెలెన్స్కీని బయటికి నడు అన్నాడు. ఇప్పుడు రష్యాపై ఆంక్షలు ఎత్తేస్తున్నాడు. 2 దేశాల మధ్య విమానాలు కూడా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఉక్రెయిన్లో ఆక్రమించుకున్న భూభాగాల నుంచి రష్యా వైదొలగాలని, యుద్ధ నేరాలకు జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటు వేసింది. అంటే రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూమిని తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదంటోంది. ఇవన్నీ మామూలు పరిణామాలా? రష్యాకు సపోర్టుగా అమెరికా ఓటు వేయడమా? గతంలో ఇవన్నీ ఎవరూ ఊహించలేని విషయాలు. ఇప్పుడు ట్రంప్ సాయం లేకపోతే యూరప్ నిలబడలేదని ఆ దేశాలకు కూడా తెలుసు. జెలెన్స్కీ కూడా ఇదే భావిస్తున్నాడు. ఇప్పటికైతే ఫ్రాన్స్, బ్రిటన్, టర్కీ మాత్రం ఉక్రెయిన్కి బలగాలు పంపుతామంటున్నాయి. నాటో దళాలు ఉక్రెయిన్లో అడుగు పెడితే ఊరుకునేది లేదు అంటున్నాడు పుతిన్. ట్రంప్ వైఖరి పుతిన్కు ప్లస్ పాయింట్గా మారింది. ఈ యుద్ధంలో రష్యా గెలుపు ఖాయమైపోయింది. ట్రంప్ మాత్రం ఏం ఆశించి రష్యాతో స్నేహానికి చేయి చాస్తున్నాడో ఇంకా ప్రశ్నగానే ఉంది.